తిరుమల తిరుపతి దేవస్థానంలోని అలంకరణకు కావాల్సిన పూలు ఈ తోట నుంచే వెళ్తాయి. ఇది ఒక పెద్ద తోట. ఇక్కడ చూస్తున్నారుగా, ఇవి గులాబీ పూలు ఎంత బాగున్నాయో. ఈ గులాబీ పూలు కోయటానికి మమ్మల్ని 6 ఇక్కడికి రమ్మన్నారు. వచ్చాము. ఇక్కడ అన్ని రకాల పూలు ఉన్నాయి. చామంతి పూలు అయితేనేం, బంతి పూలు అయితేనేం, గులాబీ పువ్వులో కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చూడటానికి వీలు లేదన్నారు. ఈరోజు టైం అయిపోయిందన్నారు. మేము ఈ గులాబీ పూలు కోసేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి మేము తోటంతా తిరిగి చూద్దామంటే, లేదమ్మా ఈరోజు టైం అయిపోయింది, రేపు కొంచెం వస్తే మేము ఈ తోటలోని అన్ని రకాల పూలు మీరు చూడటానికి వీలు ఉంటుంది, వీడియో కూడా తీసుకోవచ్చు అన్నారు. ప్రస్తుతానికి ఎలా ఉంటుందో ఏమో. ఇప్పటికైతే ఈ పూలన్నీ కోసి ఒక బకెట్లో వేసి 5 వేసిపోయి ఒక బ్యాగ్లో వేసాము. ఇదిగోండి, చూసారుగా గులాబీ పువ్వు ఎలా ఉందో. అలా రకరకాల పూలు ఉన్నాయి. చాలా బాగున్నాయి పూలన్నీ మాత్రం. ఇక్కడ అంతా వేరే వేరేగా, అంటే వ్యవసాయానికి కావాల్సిన ఎరువు అయితేనేమి, ఏదైతేనేమి అన్నీ తిరుమల దేవస్థానం నుంచే వస్తాయి. ఈ తిరుమల దేవస్థానంలోని అన్ని చోట్ల నుంచి అన్ని చోట్లకి కావాల్సిన అలంకరణకు కావాల్సిన పూలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ ఎదురు కూడా ఒకటి ఉంది. చూసారు అక్కడ బ్యాగ్లో, ఆ బ్యాగ్లో మేము కోసిన పూలన్నీ అందులో పెట్టేసాం అనమాట. పొద్దున్నే వచ్చాం కానీ పూలు కోసుకుంటున్నాము. ఇలా వీడియో తీసుకోవచ్చో లేదో కూడా మాకు తెలియదు కాబట్టి మేము అసలు వీడియో తీసుకునే ఆలోచన కూడా లేదు. తర్వాత చివరిన వీడియో తీసుకోవచ్చు అని అడిగితే తీసుకోవచ్చు, ఏం పర్లేదు అన్నారు. అందుకని తీసాము. ఎదురుగా కానొస్తుంది కదండి, అక్కడ కూడా ఒక పెద్ద తోట ఉంది. అక్కడ అన్నీ ఓన్లీ గులాబీ పూలే ఉన్నాయి. చాలా పెద్ద తోట. ఇక్కడ గులాబీ పూలు, చామంతి పూలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఆకు కూడా ఉంది, మరబం ఆకు కూడా ఉంది. అంటే దూరం నుంచి చూసాం కానీ దగ్గరికి పోయే అవకాశం వాళ్ళు మాకు ఇవ్వలేదు. ఇదంతా ఒక ప్రత్యేకంగా శ్రీనివారికి కావాల్సింది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రాకూడదని చెప్పారు.